అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనం ఇంతకుముందు వీడియోస్లో ఆపరేషన్ పోలో గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే ఆ పోలోకి ముందు ఆపరేషన్ పోలో జరగడానికన్నా ముందు కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ అనేవి తెలంగాణలో జరగడం జరిగింది. సో వాటిల్లో ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అదే యథాతథ స్థితి ఒప్పందం అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ఏంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం. 1947 నవంబర్ 29 రోజు ఇండియన్ గవర్నమెంట్ అలాగే నిజాం గవర్నమెంట్కి మధ్య 1 year అగ్రిమెంట్ అనేది జరిగింది. ఓకే, 2 గవర్నమెంట్స్కి. నిజాం గవర్నమెంట్ అంటే హైదరాబాద్ స్టేట్కి సంబంధించి, ఇండియన్ గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్. సపరేట్ ఎందుకు అని అంటే ఇండియన్ యూనియన్లో నిజాం అంటే హైదరాబాద్ స్టేట్ అనేది విలీనం అవ్వలేదు కాబట్టి ఆ 2 గవర్నమెంట్స్కి మధ్య 1 year అగ్రిమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్, నాటి నిజాం పిఎం అంటే అప్పటి నిజాం రాజ్యం పిఎం ఎవరంటే మెహదీ యార్జంగ్. సో ఇతను పిఎం. సో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిపైన సైన్ చేసిన వాళ్ళు ఎవరంటే హైదరాబాద్ నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టాపిక్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అలాగే భారత జనరల్ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్. సో వీళ్ళిద్దరూ హైదరాబాద్ నిజాం అలాగే భారత జనరల్ గవర్నర్ వీళ్ళిద్దరూ ఈ యథాతథ ఒప్పందం పైన అగ్రిమెంట్ పైన సైన్ చేసిన వాళ్ళు. నెక్స్ట్, ఈ యథాతథ ఒప్పందం వలన అంటే ఈ అగ్రిమెంట్ వలన అసలు ఏం జరిగింది? భారత ప్రభుత్వం ఏజెంట్ జనరల్. సో భారత ప్రభుత్వానికి జనరల్ ఏజెంట్ ఎవరంటే కేఎం మున్షి. ఈయనను హైదరాబాద్లో అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ ఏజెంట్ జనరల్. సో హైదరాబాద్కి జేఎన్ యార్జంగ్ అపాయింట్ చేయడం జరిగింది. సో భారత ప్రభుత్వం నుండి జనరల్నేమో హైదరాబాద్లో అపాయింట్ చేశారు, హైదరాబాద్ జనరల్నేమో ఢిల్లీలో అపాయింట్ చేశారు. తర్వాత ఈ అగ్రిమెంట్ గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి చూద్దాం. 1947 ఆగస్ట్ 15 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దానికి ముందు బిఫోర్ ఇండిపెండెన్స్ నిజాం గవర్నమెంట్ అలాగే బ్రిటన్ గవర్నమెంట్ ఎందుకు అంటున్నారంటే అప్పుడు ఇండియాలో అప్పటికి మనకి ఫ్రీడమ్ రాలేదు, ఆగస్ట్ 15కి ముందు. సో అప్పుడు మనని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి అది బ్రిటన్ గవర్నమెంట్ అవుతుంది. సో నిజాం గవర్నమెంట్, హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ అలాగే బ్రిటన్ గవర్నమెంట్ వీటి మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఒప్పందాలు వాళ్ళు చేసుకున్నారో అవి యాజ్ యూజువల్గా ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఈ యథాతథ ఒప్పందం అనేది చేయడం జరిగింది. సో ఇది మెయిన్ పాయింట్. యథాతథ అంటే ఎలా ఉన్నవి అలాగే యాజ్ యూజువల్గా ఉంటాయని చెప్పేసి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో విదేశీ వ్యవహారాలు అంటే ఏవైతే అబ్రాడ్కి సంబంధించి వేరే కంట్రీస్కి సంబంధించి ఏ వ్యవహారాలున్నా ఎలాంటి పనులున్నా అవి, అలాగే రక్షణ కమ్యూనికేషన్, రక్షణ అంటే సెక్యూరిటీ వైజ్గా మిలిటరీ వైజ్గా, సో ఇవన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. హైదరాబాద్ సపరేట్ స్టేట్ అయినప్పటికీ వాటి యొక్క విదేశీ వ్యవహారాలు అలాగే రక్షణకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ గవర్నమెంట్ కిందే ఉండేవి, అంటే ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేవి. తర్వాత ఇండియన్ కరెన్సీ అనేది హైదరాబాద్లో చెల్లుతుంది, ఇండియన్ కరెన్సీ రూపీ. సో అది కూడా హైదరాబాద్లో చెల్లుతుంది అని చెప్పేసి ఈ ఒప్పందంలో ఉంది. తర్వాత భారతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇండియాకి సంబంధించి ఏవైనా బ్యాంకులు పెట్టాలనుకున్నా, ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టాలనుకున్నా అవన్నీ నిజాం రాజ్యంలో అంటే హైదరాబాద్ స్టేట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. తర్వాత అరెస్ట్ చేసిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ని రిలీజ్ చేయాలి. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? దానికి ముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అవన్నీ జరిగాయి. సో అప్పటి నుంచి ఈ ఆపరేషన్ పోలో వరకు ఏవైతే ఇన్సిడెంట్స్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ఒప్పందంలో ఉంది. తర్వాత ఈ ఒప్పందం ఎండ్లోగా అంటే అయిపోయేలోపు హైదరాబాద్లో ప్రజాప్రభుత్వం ఏర్పడాలి. అంటే అప్పటి వరకు ఈ ఒప్పందం జరిగేటప్పుడు నిజాం ప్రభుత్వం నడుస్తుంది. సో ఈ ఒప్పందం అయిపోయేలోపు హైదరాబాద్ స్టేట్లో నిజాం గవర్నమెంట్ అనేది ఎండ్ అయ్యి అంటే నిజాం రూలింగ్ ఆగిపోయి ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఈ ఒప్పందంలో మెన్షన్ చేశారు. తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి. ఇక్కడ తటస్థం అంటే న్యూట్రల్ అని అర్థం. న్యూట్రల్ అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా. ఒకవేళ భారత్కి ఇప్పుడు హైదరాబాద్ సపరేట్ స్టేట్ అది భారత్ యూనియన్లో కలవలేదు కాబట్టి భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఏవైనా గొడవలు వస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి.
అంటే న్యూట్రల్గా ఇటు భారత్కి సపోర్ట్ చేయకూడదు అండ్ అలాగే అటు పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేయకూడదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్. తర్వాత నెక్స్ట్ యథాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘనలు. సో ఈ అగ్రిమెంట్ జరిగింది. సో అగ్రిమెంట్ పైన మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్లో కొన్ని ఉల్లంఘనలు అంటే వాళ్ళ మాట పైన వాళ్ళు నిలబడకుండా కొన్ని అగ్రిమెంట్కి విరుద్ధంగా కొన్ని పనులు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ కరెన్సీ హైదరాబాద్ స్టేట్లో చెల్లదని నిజాం గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇండియన్ కరెన్సీ అనేది ఏదైతే ఉందో అంటే రూపీ ఏదైతే ఉందో అది హైదరాబాద్ స్టేట్లో చెల్లుతుందని అగ్రిమెంట్లో మెన్షన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ నిజాం రాజు ఈ ఇండియన్ కరెన్సీ అనేది హైదరాబాద్ స్టేట్లో చెల్లదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. తర్వాత నిజాం సెంట్ జనరల్ ఎడ్రూస్ అంటే నిజాం ఎవరైతే ఉన్నారో ఈ జనరల్ ఎడ్రూస్ని యూరప్కి పంపించాడు. ఎందుకు? వెపన్స్ కొనడానికి. వెపన్స్ కొనడం కోసం జనరల్ ఎడ్రూస్ని అంటే ఏజెంట్ని యూరప్కి వెపన్స్ కోసం అని చెప్పేసి పంపించాడు. ఓకే, ఇక్కడ యూరప్కి పంపించాడు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సిడ్నీ కాటన్ ఎవరు? ఒక ఆస్ట్రేలియాలో వెపన్స్ డీలర్. ఈయన వెపన్స్ని తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ చేసేవాడు. సో ఈ సిడ్నీ కాటన్ను గోవా నుంచి హైదరాబాద్కి అంటే ఈ సిడ్నీ కాటన్ గోవా నుండి హైదరాబాద్కి వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇతను. సో అది ఎలాగా? ఇల్లీగల్గా అంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు గోవా నుండి హైదరాబాద్కి. సో గోవా నుండి హైదరాబాద్కి అంటే నిజాం రాజు ఎవరైతే నిజాం రాజు ఎడ్రూస్ని వెపన్స్ కోసం అని చెప్పి ఇక్కడ పంపించారు కదా. సో యూరోప్కి పంపించిన తర్వాత యూరోప్లో అంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ కాటన్ అనే డీలర్తోని కాంట్రాక్ట్ మాట్లాడుకొని గోవా నుండి హైదరాబాద్కి వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వందే మాతరం రామచంద్రరావు అలాగే రామారావులు. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఏదైతే ఇల్లీగల్ వెపన్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని గురించి ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. తర్వాత పోర్చుగీస్ వారి నుండి గోవాను కొనటానికి పిఎం అంటే ఇండియన్ పిఎం మీర్ లాయక్ అలీ ప్రయత్నించాడు. ఇక్కడ ఇండియన్ పిఎం కాదు, ఇతను నిజాం పిఎం. సో పోర్చుగీస్ నుండి గోవాని కొనడానికి ప్రయత్నించారు. అంటే గోవా అనేది అప్పుడు పోర్చుగీస్ వాళ్ళ అధీనంలో ఉండేది. సో దాన్ని కొనడానికి ఈ పిఎం అలీ ప్రయత్నం చేశాడు. తర్వాత హైదరాబాద్ నిజాం ఎవరైతే ఉన్నారో తను భారత సెక్యూరిటీ నుండి 20 కోట్లు పాకిస్తాన్కి లోన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత నిజాం యథాతథ ఉల్లంఘనలో భాగంగా మోతీమహల్, గోల్కొండ, చాదర్ఘాట్లో ఆయుధ కర్మాగారాలను స్థాపించాడు. సో ఏవైతే వెపన్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు కదా, ఇంపోర్ట్ చేసుకున్నారు, సో ఆ వెపన్స్ని దాచడం కోసం మోతీమహల్, గోల్కొండ, చాదర్ఘాట్ వీటిల్లో ఈ వెపన్స్ని స్టోర్ చేయడానికి కారాగారాలు అంటే లైక్ సీక్రెట్ ప్లేసెస్ని స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా యథాతథ ఒప్పందానికి ఆపోజిట్గా నిజాం రాజు చేశాడు. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? నిజాం రాజ్యంపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. అంటే ఎకానమీ పరంగా ఫైనాన్షియల్గా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈ నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో దానిపైన పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ మిలిటరీ అండర్ కంట్రోల్ బై నానాజ్. సో నానాజ్ అనేది హైదరాబాద్ స్టేట్లో ఉంది. సో ఇవన్నీ అగ్రిమెంట్కి ఆపోజిట్గా చేస్తున్నారు కాబట్టి ఈ ఇండియన్ మిలిటరీ ఏం చేసింది? మిలిటరీ అనేది నానాజ్ అనే ప్లేస్ని మిలిటరీ కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. సో ఇవన్నీ ఉల్లంఘనలు నిజాం రాజు అగ్రిమెంట్కి ఆపోజిట్గా చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. తర్వాత నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వ ఆంక్షలు. సో కొన్ని పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ డెక్కన్ ఎయిర్వేస్ను భారత భూభాగంపై ఎగరడానికి నిర్దేశించింది. డెక్కన్ ఎయిర్వేస్ అనేది హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్వేస్ కంపెనీ. సో డెక్కన్ ఎయిర్వేస్కి సంబంధించి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ భారత భూభాగంపై అంటే మన ఇండియన్ జియోగ్రఫీపై ఎగరడాన్ని నిషేధించాయి. అంటే హైదరాబాద్లోనే అవి తిరగాలి. సో హైదరాబాద్కి బయట ప్రపంచంతో సంబంధాలని కూడా కట్ చేసింది. ఎలా? లైక్ ట్రావెలింగ్ వైజ్ అంటే ఎయిర్వేస్ని ఆపేసింది. కమ్యూనికేషన్, టెలికాస్టింగ్ ఎగ్జెట్రా. సో అట్లా టీవీస్, కమ్యూనికేషన్స్, రేడియోస్ ఇవన్నీ ఆపేయడం జరిగింది. సో అవన్నీ ఆపేయడం వల్ల బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అని హైదరాబాద్ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఐడియా కూడా లేదు. తర్వాత టెలిఫోన్స్ అంటే అప్పుడు టెలిఫోన్స్ ఉండేవి కాబట్టి టెలిఫోన్స్ సంభాషణలు స్పష్టంగా వినపడకపోవడం.
సో మాట్లాడేటప్పుడు వాళ్ళు అడ్డంకులు ఎదుర్కోవడం, ఇన్కన్వీనియన్స్ ఉండడం ఇవన్నీ చేసింది. తర్వాత హైదరాబాద్కి బదిలీ చేయబడే ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్పై పరిమితులు విధించడం. సో హైదరాబాద్కి సెక్యూరిటీ వైజ్గా మిలిటరీ నుండి ఏవైనా సెక్యూరిటీస్ పంపించాలనుకుంటే దానికి లిమిటేషన్ పెట్టడం జరిగింది. అంటే మేము ఇంతే మందిని పంపిస్తామని చెప్పేసి లిమిట్ పెట్టడం జరిగింది. తర్వాత బంగారం, వజ్రం, నాణేలు ఎక్స్పోర్టింగ్ నిషేధించడం. సో హైదరాబాద్ స్టేట్లో ఆర్నమెంట్స్, బంగారం, వజ్రం, ఇట్లా గోల్డ్ వీటన్నిటిపైన ఎక్స్పోర్టింగ్ అంటే వేరే కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది నిషేధించడం జరిగింది. తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్కి మధ్యలో ఏవైనా సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నిటిని రద్దు చేయడం కూడా జరిగింది. సో ఇవి కొన్ని పనిష్మెంట్స్. సో ఇవే కాకుండా ఇంకా ఈ వీడియోకి పార్ట్ ఉంది, దాంట్లో మనం అలాగే ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ సంస్థానాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ నిషేధించడం, అన్నిటికీ లిమిట్స్ పెట్టడం, ఎయిర్వేస్ని ఇండియన్ జియోగ్రఫీలో రాకుండా చేయడం, కమ్యూనికేషన్స్ కట్ చేయడం. సో ఇవన్నీ చేయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి అలాగే హైదరాబాద్ స్టేట్కి మధ్య సీరియస్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులను, సో ఆ సీరియస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి అంటే ఈ కన్విన్స్ చేయడానికి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మధ్యవర్తిగా ఉన్నాడు. తర్వాత మౌంట్ బాటన్ తన పత్రికలు వ్యవహారాలపై కార్యదర్శి అలెన్ క్యాంప్బెల్ను హైదరాబాద్ పంపి రెండు గవర్నమెంట్స్ మధ్య సయోధ్యకి ప్రయత్నించాడు, కానీ కాలేదు. సో మౌంట్ బాటన్ అన్నారు కదా, ఇతను ఈ న్యూస్ పేపర్స్లో ఏవైతే ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ కార్యదర్శి ఉన్నారో అతను అలెన్ క్యాంప్బెల్, అతను సో తనను హైదరాబాద్ పంపించి రెండు గవర్నమెంట్స్ మధ్యలో కన్విన్స్ చేయడం కోసం పంపించాడు. మౌంట్ బాటన్ ఏం చేశాడు అప్పుడు, అలెన్ క్యాంప్బెల్ అనే అతన్ని హైదరాబాద్ పంపించి రెండు గవర్నమెంట్స్ మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశాడు. అంటే రెండింటిని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, బట్ అది కాలేదు. సో ఇవి యథాతథ స్థితి ఒప్పందం గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ గురించి చూద్దాము. దానికన్నా ముందు ఇక్కడ కేఎం మున్షి రాయబారం గురించి కూడా చూద్దాం. యథాతథ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఏజెంట్ జనరల్గా కేఎం మున్షిని హైదరాబాద్లో పోస్టింగ్ చేశారు. ఇది మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం. భారత ప్రభుత్వం ఏజెంట్ని హైదరాబాద్లో అండ్ హైదరాబాద్ ఏజెంట్ జనరల్ని ఢిల్లీలో అపాయింట్ చేయడం జరిగింది. సో కేఎం మున్షి గారు హైదరాబాద్లో పోస్టింగ్ తీసుకున్నారు. కానీ ఏజెంట్ జనరల్ అనేది బ్రిటిష్ రెసిడెంట్కి ఈక్వల్ కాదని చెప్పి అతన్ని నిజాం గవర్నమెంట్ రెసిడెంట్ భవనం ఇవ్వలేదు, అంటే ఉండడానికి భవనం అనేది ఇవ్వలేదు. తర్వాత కేఎం మున్షి బొల్లారంలోని ఇండియన్ గవర్నమెంట్కి చెందిన డెక్కన్ హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఈ రెసిడెంట్ హౌస్ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు కాబట్టి తను బొల్లారంలోని, అంటే అది ఇండియన్ గవర్నమెంట్కి చెందింది, అక్కడ డెక్కన్ హౌస్లో ఉన్నాడు. సో ఈ డెక్కన్ హౌస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఆపరేషన్ పోలో ఎలా ఎండ్ అయింది అని చెప్పేసి దాంట్లో వస్తుంది. సో ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి అవన్నీ కలెక్ట్ చేసుకోవడం జరగాలి, లేదంటే వెంటనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని మున్షి నిజాంతో చెప్పారు. సో తను ఇవ్వలేదు, రెసిడెంట్ హౌస్ ఇవ్వలేదు కాబట్టి డెక్కన్ హౌస్లో ఉన్నాడు. దాని తర్వాత నిజాం ప్రభుత్వంతో ఏం చెప్పారంటే మీరు వెంటనే ప్రజల అభిప్రాయం ఏంటో అది కలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి కేఎం మున్షి నిజాంతో చెప్పడం జరిగింది. సో అదే కేఎం మున్షి రాయబారం అన్నమాట. సో దీని తర్వాత వీడియోస్లో మనం ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్, అది భాగ్యనగర్ రేడియో స్టేషన్, అది ఎందుకు స్థాపించబడింది, ఆ స్టేషన్ వల్ల ఏం జరిగింది, రేడియో స్టేషన్ వల్ల ఏం జరిగింది అని చెప్పేసి దాంట్లో చూద్దాము.